ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుస్వరూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమో నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 6 నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత 6 నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మనఃప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రెజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే మాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది, పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు. ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు. గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులు జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు. దాదాపుగా ఒక 45 రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి 28వ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు. అట్లాగే మనకి బుధుడు, ఈ యొక్క బుధుడు మనకి జూలై 18వ తేదీన
ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు 11వ తేదీ వరకు కూడా. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా, ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ నెల అంటే జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ యొక్క 17వ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. జూలై 13వ తేదీ నుండి కూడా నవంబర్ 28వ తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు. ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు, ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి, వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూలై 13వ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం, పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాశులకి కూడా కొన్ని ఇబ్బందులని, విపత్తులని, అనర్థాలని కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శని మహానుభావుడు జూలై 28 నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ 13వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి, కుజుడు శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు, వరదలు, ఉప్పెనలు, అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వటం, లావా వలన కొంత జన నష్టము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మనకి ఇప్పుడు ప్రెజెంటు ఈ జూలై 15వ తేదీ నుండి కూడా దాదాపుగా జూలై 15 నుండి మనకి ఒక 15 రోజులు, 16 రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము, అంటే గ్రహాలన్నీ కూడా సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవటం వలన కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని, ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే దాదాపుగా 41 రోజులు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు, కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా 30 రోజులు పూర్తయి ఈ యొక్క జూలై 20వ తేదీన హైదరాబాద్లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొంతమంది యొక్క నక్షత్రాలు, రాశులు, దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి. వారికి హోమం కూడా జూలై 20వ తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు, నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించడానికి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు 2-3 తారీఖుల వరకు కూడా
ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం, పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయే నమః, ఓం స్కంద గణపతయే నమః అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశుల వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ నెల జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, 3లో వక్రించి ఉన్నటువంటి బుధుడు మంచి యోగాన్ని కూడా కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే 4లో ఉన్నటువంటి కుజకేతువులు కొంత ఇబ్బందుల్ని కలుగచేయటం, అట్లాగే 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన కాస్తంత లాభప్రదం అని చెప్పుకోవాలి. వక్రించేటటువంటి శనిగ్రహం యొక్క మార్పు వలన కొంత ఉద్యోగ భంగాదులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి వారు అనుకున్నటువంటి విషయం మీద సముచితమైనటువంటి సమగ్రమైనటువంటి కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని వాటికి అనుగుణంగా ధనాన్ని సవ్యంగా ఖర్చు పెడుతూ, అంతకుముందు ఏదైనా అప్పు చేసుంటే ఆ బాకీలని ఒక నియమబద్ధంగా కొంతలో కొంత తీర్చుకోవడం ద్వారా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా వీరికంటూ కొంత గౌరవ ప్రతిష్టలు, వీరి మీద ఉదార స్వభావము కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి ఉన్నటువంటి కొంతమంది శత్రువులు వీరు 10 రూపాయలు వారికి వెచ్చించి ఏదైనా సరే కొంత తినుబండారాలు, ఆహార పదార్థాలు పెట్టడం ద్వారా కొంత వారు ఉపశమనం కలిగి మీకు వారి వలన దుష్కర్మలు, వారి వలన కలిగేటటువంటి కొన్ని నరఘోషలు కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు సాధ్యమైనంత వరకు జూలై 26వ తేదీ వరకు కూడా చాలా వరకు ఆరోగ్యాల్ని కాపాడుతూ, అట్లాగే కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని వ్యాపారపరంగా చక్కటి ధనలాభాలని కలుగజేస్తాడు. ఈ నెల 26వ తేదీ కూడా తర్వాత కూడా ఈయన గురువుతో కలిసి శుక్రుడు చక్కగా మిత్రక్షేత్రంలో ద్వితీయంలో ఉండటం ద్వారా వీరు చేసేటటువంటి వ్యాపారాలకి భార్యాభర్తలైతే కనుక ఇరువురు కూడా చక్కటి ప్రణాళికలు తయారు చేసుకొని వ్యాపారంలో వారికి ఎదురుకుండా ఉన్నటువంటి వారి యొక్క ఎత్తుకు పై ఎత్తు అని మన భాషలో చెప్పుకోవచ్చు. అలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ వ్యాపారంలో వృద్ధితో పాటుగా ధనాన్ని ఇంకా ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా పెంచుకోవాలనే సమాలోచన చక్కగా ఇరువురికి కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి గురు శుక్రుల యొక్క అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే గురువు ధనకారకుడు, శుక్రుడు చక్కగా భోగకారకుడు. కాబట్టి వ్యాపారపరంగా వ్యాపార స్థానంలో ఉన్నటువంటి వీరు గనక సరిగ్గా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ధనాన్ని గనక అప్పు తీసుకొనైనా సరే కొంత వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టినట్లయితే చక్కటి భోగభాగ్యాదులు, కీర్తి ప్రతిష్టలతో కూడుకున్నటువంటి అట్లాగే మంచి ఆకర్షణ కలిగినటువంటి వ్యాపారపరమైనటువంటి ధనాన్ని కూడా వీరు పొందే అవకాశము అధికంగా ఉంటుంది. దాని ద్వారా వీరు ఏదైనా అప్పు చేసి ఉంటే గృహపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వివాహపరంగా అంటే ఇంట్లో కూతుర్లకి కొడుకులకి ఏదైనా వివాహం చేసి అప్పులు ఉన్నట్లయితే అవన్నీ తీర్చడానికి నెల రోజులు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే బ్యాంకులో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే బంగారము వెండి అంతకు ముందు కొని ఉంటే ఆ యొక్క రేట్లు పెరిగినాయి కాబట్టి వాటిని అమ్మైనా సరే ఆ వచ్చినటువంటి ధనం ద్వారా కొన్ని అప్పులు తీర్చుకోవటం లేదా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే పరిక్రమ చేయటం అనేటటువంటి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రాహు గ్రహం యొక్క దృష్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇటు గురుడి పైన అట్లాగే శుక్రుడి పైన ఉండటం ద్వారా చేసే ఈ పనులలో కొంత అనర్థాలు, అగాధాలు, ఇబ్బందులు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య
ఆలోచిస్తూనే నేను చెప్పింది నువ్వు వినలేదని, నువ్వు చెప్పింది నేను వినలేదని ఒక రకమైనటువంటి సంకుచిత భావం కలిగి ఇరువురి మధ్య కొన్ని ఇబ్బందులు కలగటానికి వ్యాపార వృత్తి విషయాలలో కలిగే అవకాశం కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చతుర్థంలో ఈ నెలాఖరు వరకు ఉన్నటువంటి కుజకేతువుల వలన విద్యార్థులకి విద్యా ఆటంకాలు కలుగుతాయి. తదుపరి ఈ నెలాఖరు తర్వాత కుజుడి యొక్క స్థానస్థితి 5లో ఉండటం ద్వారా వీరు రాసేటటువంటి ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి లిఖితపూర్వమైనటువంటి ఎగ్జామ్స్లో అంటే వారు ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఆలోచనలో కొంత మార్పులు చేర్పులు కలగడం ద్వారా వీరు సరైనటువంటి ఆలోచన చెయ్యలేక ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేనటువంటి పరిస్థితి ఈ కుజగ్రహం వల్ల కలుగుతుంది. దానివల్ల సంఘంలో మీకున్నటువంటి కొంత కీర్తి ప్రతిష్టలు లేకపోతే మీ మీద ఉన్నటువంటి కొంత మంచి భావన తొలగి మీరు కొంత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైనా సరే అప్పు చేసి సెన్సెక్స్ కానీ లేదా పంద్యాలు కానీ ఇలాంటివి చేసేవాళ్ళు కొంత జాగ్రత్త వహించడం మంచిది. కొంత అది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి, నష్టపోయే పరిస్థితిని కూడా కలుగజేస్తుంది. సంతానపరమైనటువంటి ముఖ్యంగా వృషభ రాశి వారికి సంతానపరంగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. లేదా సంతానం లేనటువంటి వారికి సంతానం కలగటానికి రెడీగా ఉన్నటువంటి వారికి ఈ కుజగ్రహం వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా ఉంటాయి. హాస్పిటలైజేషన్ అవ్వటం, హాస్పిటల్స్లో ధన వ్యయం ఎక్కువగా అవ్వటం ఇలాంటివి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవినాభావన సంబంధం, ప్రేమానురాగత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు తమకున్నటువంటి జ్ఞానశక్తిని కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మీరు గనక పరాక్రమంగా ఎటువంటి కలహాలు లేకుండా, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా మీ స్వయం కృషితో గనక గట్టిగా ఒక ప్రణాళికాబద్ధంగా విద్యయందు విద్యార్థులు గనక ముందుకు దూసుకు వెళ్ళగలిగితే గనక చక్కటి ప్రతిభా శక్తి మిమ్మల్ని భరించే అవకాశం రవి బుధులు తీసుకుంటారు. దాని ద్వారా మీకు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది రవి యొక్క స్థితి బాగుండటం ద్వారా. ఏదేమైనప్పటికీ చేసే వృత్తి ఉద్యోగాలలో కొన్ని కదలికలు కలగడానికి అవకాశం ఉంటుంది. మార్పులు చేర్పులు కూడా కలగడానికి అవకాశం ఈ శని రాహుల వలన వృషభ రాశి వారికి కలుగుతుంది. కొన్ని దుష్కర్మలు చేసేటటువంటి స్థితికి కూడా వీరు వెనకాడరు. కొంచెం జాగ్రత్తగా మెలగటం అనేటటువంటిది ఈ శని రాహుల వలన కలుగుతుంది. కాబట్టి శని రాహులకి సంబంధించినటువంటి హనుమత్ ఉపాసన చేయండి. హనుమంతుల వారి యొక్క నామస్మరణ ఏదో రూపకంగా చేయండి. అట్లాగే హరే రామ హరే కృష్ణ అనేటటువంటి ఆ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చేయగలిగితే మీకు కొంత మానసిక ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది. ఈ శని రాహుల యొక్క వేధ తొలగి ధన నష్టము కలగకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత ధనపరంగా, కుటుంబపరంగా, ప్రేమానురాగాల పరంగా కొంత బాగున్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క కంజంక్షన్స్, దృష్టి, వాటి యొక్క నక్షత్ర స్థితుల వలన కొంత ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు చక్కగా ఆ యొక్క ఇందాక నేను చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమంతుడి వారి యొక్క ఉపాసన అతి శ్రేష్టమైనదిగా భావించి దాని యందు నిమగ్నమై మీ యొక్క జీవితాన్ని ఈ నెల రోజులు కూడా కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఓం హనుమతే నమో నమః. పూర్వము ఒక 30 days ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాశుల వారు అనగా మేషము, అట్లాగే వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, మకరము, కుంభము ఈ రాశుల వారు, అట్లాగే కుజ మహర్దశ, కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు, కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, అట్లాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు, అశ్విని, మఖ, మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు, కుజదోషాలు, ఎన్నో వివాహ ఆటంకాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి
హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ గ్రహాలకి జపములు, సర్ప సూక్త జపము, అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి. 6 క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు ఈ నెల జూలై 20వ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. దీంట్లోనే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త, మన్యసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది. ఓం శరవణ భవాయ నమః.